అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు అందరికీ పరీక్ష సమయం. అందరి పిల్లలు స్కూళ్ళకి పంపించడం, బాగా చదువుకోమని చెప్పడం ఇలాంటివి ఉంటాయి. 10th క్లాస్ పరీక్షలు కాబట్టి చాలా ఇంపార్టెంట్. పరీక్షల్లో టెన్షన్లు ఉంటాయి. పిల్లలకే ఉంటాయి, తల్లిదండ్రులకే ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇప్పుడు మొత్తం టోటల్గా అందరికీ ఉంటాయి. బాగా చదువుకున్నోడికే ఉంటాయి, బాగా చదువు లేకుండా తిరిగినోడికే ఉంటాయి, టైం పాస్ చేసిన అందరికీ ఉంటాయి అన్నమాట టెన్షన్లు. ఏ విధంగా పాస్ అవుతాం అనేసి. కొంతమంది ఏమో కష్టపడి పాస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏదో చూసి పక్కోడిది ఈ పక్కోడు చూసి రాయడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది స్లిప్పులు చూసి రాయడానికి ప్రయత్నించే ఏదో ఒక విధంగా పాస్ అవ్వాలని. ఇది ఎందుకంటే ఇదే లాస్ట్ అనమాట. మళ్ళీ కాలేజీ అంటే ఇంటర్మీడియట్ ఒక 2 సబ్జెక్టులు ఉండిపోయినా సెకండ్ ఇయర్కి వెళ్తారు. డిగ్రీలో 2 సబ్జెక్టులు ఏ క్లాస్లో ఉండిపోయినా మళ్ళీ ఆ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి వెళ్తారు. కానీ 10th క్లాస్లో మట్టుకు ఉండిపోతే మళ్ళీ సంవత్సరం వేస్ట్ అలాగ ఉంటారు. అందుచేత ప్రతి ఒక్కరికి కూడా టెన్షనే. ఈ టెన్షన్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యా ర్యాక్ గురించే తెలుసుకుందాం. ఇక్కడ అన్ని ర్యాకులు ఉంటాయి. నిలువు ర్యాకులు చాలా దగ్గరలో ఉంటాయి, ఏలు కింద భాగాల్లో ఉంటాయి. అది కాకుండా విద్యా ర్యాక్ అనేది వాడు పాస్ అవుతాడా లేదా తెలుసుకోవడానికి ఆ జాతీయుడు. ఈ రవిస్థానం, ఇది శనిస్థానం. ఈ రెండిట్లో మధ్యలో గీత ఉంటుందండి. చిన్నది ఉంటుంది, కొంచెం పెద్దది ఉంటుంది. పెద్ద ర్యాక్ గురించే మనం తెలుసుకుందాం. ఇలా ఉంటుంది. ఈ ర్యాక్ అనేది విద్యా ర్యాక్ అన్నమాట. ఈ విద్యా ర్యాక్ ఏ ఆటంకాలు లేకుంటుంటే, ఎటువంటి ఆటంకాలు కూడా దీనికి మధ్యలో గీతలు కానీ, పక్కన ఇంటూలు కానీ, అడ్డు గీతలు కానీ, ఇంకో లేకపోతే వేరే కటింగ్లు కానీ ఏవి లేకుంటుంటే అతను ఎలాగా చదువుకుంటాడు. ఈ ర్యాక్ ఉన్న వాళ్ళు బాగా చదువుతారు. ఆ విధంగా ఉన్నట్టుకుంటే అతనికి ఎక్కడా పోదండి. 10th క్లాస్లో పోదు, ఇంటర్మీడియట్లో పోదు, డిగ్రీలో పోదు, బీటెక్లో పోదు, దేనిలో ఏ సబ్జెక్ట్ తీసి దేనిలో అయినా ఎక్కడ ఫెయిల్ అయినది ఉండదు. ఈ విధంగా ఎక్కడ ఆటంకాలు లేకుంటుంది. కొంతమందికి ఏమో ఇలాగొస్తుంది. ఇలాగ ఉంటుంది. ఇక్కడ వరకు పర్వాలేదు. అతను ఇక్కడ ఏదో క్లాసులో ఏదో క్లాసులో ఫెయిల్ అవుతారనమాట. ఈ విధంగా ఉంటే ఏదో క్లాసులో ఫెయిల్ అవుతారు కంపల్సరీ. ఆ విధంగా ఉన్నాను. ఇంకో విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా కూడా ఉంటుంది వడ్డు ర్యాక్. ఆ విధంగానే ఏదో క్లాసులో ఫెయిల్ అవుతారు. ఒకటి ఉంటే ఒక క్లాసులో, 2 ఉంటే 2 సార్లు, 3 ఉంటే 3 సార్లు అలాగా ఫెయిల్ అవుతుంటారు. ఫెయిల్ అయినా మళ్ళీ వస్తుంది. చదివితే మటుకు పాస్ అవుతుంటారు. ఎందుకంటే ర్యాకింగ్ ఉంది కాబట్టి పాస్ అవుతుంటారు. ఈ విధంగా ఉంటుంది ఒక ర్యాక్. మీకు ఎందుకు ఇప్పుడు చెప్తానంటే పరీక్ష సమయం కదా, చేతిలో ర్యాకులు చూసుకొని ధైర్యం తెచ్చుకుంటే సరిపోద్ది. ర్యాక్ ఏ విధంగా ఉన్నదనేది. ఈ ర్యాక్ ఇంకా ఇదే ర్యాక్ మీద తిన్నగుండి ఒక త్రిభుజంగానే ఉన్నదనుకోండి, ఇంకా అతనికి తిరుగుండదు. పడుకొని పాస్ అయిపోతాడు అనమాట. అక్కడ ఏ విధంగా
ఎలాగ రాసినా పాస్ అయిపోతాడు అనమాట. క్వశ్చన్ పేపర్ తీసి కొన్ని రాసుకున్నా ఆన్సర్ పేపర్ రాయకుండా క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ రాసినా పాస్ అయిపోతాడు. ఎందుకంటే దిద్దినోడు ఆ తెలియనోడి దగ్గరికి వెళ్తుంది ఆ పేపర్. ఆడు ఎంత బాగా రాశాడో చాలా బాగా రాశాడని మార్కులు వేసేస్తాడు. అందులో డౌట్ లేదు. ఈ విధంగానే ఉంటే ఆ జాతకుడికి ఇంత పెద్దది ఉండదు, చిన్నది ఉంటుందండి. కనిపించినట్టు చిన్న రేఖ ఉంటుంది. నేను పెద్దది చూపిస్తున్నా కానీ ఆ మాత్రమే ఉంటుంది. ఆ మాత్రం రేఖ ఉంటే చాలు. డిగ్రీ చాలా పట్టాలు పొందనని, డిగ్రీలు పొందనని అది ఇది ఏజ్కి సరిపోద్ది అనమాట. ఇది ఎంత ఉంటుంది? నువ్వు ఒక 20-30 సంవత్సరాల వరకే కదా చదువు. ఆ తర్వాత ఉండదు కదా. ఈ జీవిత రేఖల్లో ఇంత పొడవు ఏమి ఉండవు. 100 సంవత్సరాలు కాబట్టి ఇంత పొడవు ఉంటుంది. అదేం మరీ 30 సంవత్సరాలతో సరి క్లోజ్ అయిపోతాయి చదువులు. 35 అందుచేత చిన్నదే ఉంటుంది, మరీ పెద్దది ఉండదు. మరీ పెద్ద ఉన్నట్టుగా ఉంటే మరీ ఇక్కడికి ఉన్నది అనుకోండి, జీవితకాలం చదివే చదువుతాడు. ఇంకేం ఉండదు, ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు. జీవితకాలం చదివే, ఏవో పుస్తకాలు తీసుకొని చదువుకొని ఏదో కంటిన్యూ చదువుకొని ఉంటాడు. అందుచేత అంతటి ఉండదు, అంతే ఉంటుంది. ఆ చిన్నదే ఉంటుంది. ఆ చిన్నదానిలో అనేక కటింగ్లు ఉంటాయి, ఇంకా రకరకాలు ఉంటాయి, ముక్కలు ఉంటాయి. ఇలాగ ఉంటుంది ముక్కుండి, మళ్ళీ ఇరుపు ఉంటుంది, అలా ఇరుపు ఉంటుంది. ఇలాగ మొక్కున్న వాళ్ళకి ఇక్కడ తిని ఆపేస్తాడు అనమాట. ఇంకా మరి చదువు ఉండదు. 10th క్లాస్ అయినా 1-2 సార్లు ఫెయిల్ అయిపోయి కడతాడు, 1-2 సార్లు కట్టి ఇంకా మరి చదివి మానేస్తాడు అనమాట. ఇంక ఉండదు. ఈ భాగం అనేది మరి దాటి రానని కావదు, అలాగుంటుంది. ఈ విధంగా విద్యారేఖ ఉంటుందండి. విద్యారేఖ, ఈ విద్యారేఖ ఇలాగ ఉన్నాయి. ఇక్కడ రాహు భాగం ఉన్నాడు. రాహుకు ఈ భాగం అనేది రాహు, ఇది కూడా విద్యకు తోడ్పడాలన్నమాట. ఈ విద్య లేకుండి బాగా చదువుతాడు, అన్నీ ఉన్నాయి, కానీ రాహు కూడా సహకరించాలన్నమాట. రాహు అంటే ఈ భాగం అనేది మరీ లోతుగా ఉండకూడదు, కొంచెం వీటన్నిటికంటే కొంచెం పల్లంగా ఉంటుంది, కానీ మరీ పల్లంగా ఉండకూడదు, మరీ లోతుగా ఉండకూడదు. ఆ భాగం శుభ్రంగా ఉండాలన్నమాట. శుభ్రంగా ఉండి అనుకూలంగా ఉండి సమాంతరంగా ఉన్నట్టుగా ఉంటే ఈ విద్యకి ఈ రాహు కూడా తోడవుతాడు అనమాట. తోడే మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. ర్యాంకులు, మంచి ర్యాంకులు, విద్య మంచి ర్యాంకులు వస్తాయి. ఆ విధంగా ఉంటుంది విద్యరేఖ. విద్యరేఖ చూసుకోండి. ఏమైనా ఆటంకాలు ఉన్నట్టుగా ఉంటే, విద్యరేఖ లేకపోతే 10th క్లాస్ వరకు ఆటోమేటిక్గా ఎలాగ చదువుతారు. 10th క్లాస్ నుంచి ఉండిపోతారు, ఇంక చూడక్కర్లే. విద్యరేఖ పూర్తిగా లేకపోయినట్టుగా ఎంత చదివి డబ్బులు ఖర్చు పెట్టినా ఫలితం ఉండదు. విద్యరేఖ అక్కడ ఏమాత్రం కూడా లేకపోతే, ఎంతో కొంత ఉన్నదంటే ఒకసారి 10th క్లాస్ పోయినా, ఇక్కడెక్కడో ఏదో ఒక ఆటంకం వచ్చి పోయినా మళ్ళీ రెండోసారి మొత్తం మిగతా క్లాసులన్నీ పాస్ అవ్వననుకుంటుంది. ఎంతవరకైనా పాస్ అవ్వననుకుంటుంది. ఐఏఎస్ అయినా ఐపీఎస్ దేనిలో కూడా తిరిగి ఉండదు అనమాట. 10th క్లాస్ పోయిందని మాత్రం నిరాశ పడకూడదు. అది ఒకసారి పోయినా మిగతా ఉంది కాబట్టి, మిగతా కాలం సూచిస్తుంది కాబట్టి విద్యరేఖ ఇంకా బాగా చదువుకొని డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మంచి దీనికి తోడు ఇక్కడ కానీ ఒక ఉద్యోగ రేఖ ఉందనుకోండి, ఇక చదువుకొని ఉద్యోగానికి కూడా ఉద్యోగం చేసుకొని చదువుకోవచ్చు. కాకపోతే చదువుకున్న ఉద్యోగం ఏదో ఒక విధంగా ఉంటుంది అన్నమాట. ఈ రేఖ దీనికి తోడ్పడుతుంది, ఈ రేఖ దీనికి తోడ్పడుతుంది. ఆ విద్యరేఖ ఉన్నట్టుగా ఉంటుంది. ఈ పక్కనే ఉంటుంది అన్నమాట. దాని పక్కనే విద్యరేఖ పక్కనే ఉద్యోగ రేఖ కూడా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. ఒక్కొక్కరు ఉద్యోగం చేస్తూ చదువుకుంటుంటారు. ఆ విధంగా అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే విద్యారేఖ గురించి. ఇప్పుడు అందరికీ విద్యార్థులు పరీక్షల సమయం కదా, పరీక్షల పాపం టెన్షన్ పడుతుంటారు, రాత్రి పగులు చదువుతారు, తెల్లవారులు వేసిపోయి 4 గంటలకి వెళ్ళి వేసిపోయి చదువుతుంటారు కష్టపడి. కానీ ఇది చేతిలో కొంతమంది దేవాలయాలకు వెళ్తారు, హాల్ టికెట్లు దేవుడి దగ్గర పెడుతుంటారు. దేవుడా నేను అయిపోవాలని, ఏం కష్టపడి చదవాలి, ఆ తర్వాత దేవుడి మీద భారం వేయాలి. ఏది లేకుండా దేవుడా నువ్వు ఉన్నావనేసి గాలిలో దీపం పెడితే గాలి ఏదో పక్క వేస్తుంది, పోతుంది, ఆ దీపం ఆరిపోద్ది.
అలా కాకుండా కష్టపడి చదవాలి. అలాగే దీపంకి ఏదో ఒక చుట్టూ ఏదో గూడు లాంటిది కట్టాలి. అందులో దీపం ఉంటుంది, గాలి వేసినా ఎగరదు. ఆ విధంగా మనకు ర్యాంక్ ఉంది కదా అనేసి చదవడం మానేసినా కష్టమే. ఫలితం ఉంటుంది కానీ చదవాలి. ప్రయత్నం చేయకుండా ఇంటి దగ్గర కూర్చొని ఏ పని కాదు. ఇప్పుడు ఏ ఒక్కటైనా అంతే. ఇప్పుడు ఒక రేఖ ఫలితం మంచి ఫలితాలను ఇచ్చే రేఖ ఒకటి ఉన్నదనుకోండి. సపోజ్ ఏదో ఒకటి ఇక్కడ ఒక రేఖ ఉందనుకోండి. ఇది దేనికి సంబంధించింది? మంచి హోదా, పలుకుబడి, లేకపోతే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీగా అయ్యే రేఖ అన్నమాట. ఇది అంత పవర్ఫుల్ రేఖ. ఈ రేఖ ఉన్నది కదా, నేను ఇంటి దగ్గరికి కూర్చుంటే నాకు ఎలాగే ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడంతే ఎవడు. ఆడి ఇంటి దగ్గరికి కూర్చుంటే ఎలాగ ఇస్తాడు? ఎవరిలో ఆడికి అంతకు తగిన వాళ్ళను కలాలన్నమాట. వెళ్ళి కలిసి లేకపోతే 10 మందిని తిరుగుతూ ఉండాలి. 10 మంది ఒక గ్రామంకో లేకపోతే ఇంకో దానికో ఏదో ఒక విధంగా ఏదో అందుబాటులో ఉండి వాళ్ళకి సాయాలు చేస్తుండాలి, తిరుగుతుండాలి. ఫలానోడు పర్వాలేదురా, వీడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గ్యారంటీ గెలుస్తాడు అన్నట్టుగా అవతల వాళ్ళకి ఆ మనసు పుడుతుంది అన్నమాట. అదే ఇంటి దగ్గర కూర్చుంటే ఎలా తెలుస్తుంది? రేఖ ఉంది కదా, ఇంటి దగ్గర కూర్చుంటే సీఎం వచ్చి డైరెక్ట్గా నీకు ఎమ్మెల్యే పదవి ఇస్తాను అంటారు. అయితే ఈ రోజులు అలాగే ఉన్నాయి కానీ ఆ విధంగా కాదు. అందుచేత ప్రయత్నం అనేది కంపల్సరీ చెయ్యాలి. చేస్తే ఆ ఫలితాలు దక్కుతాయి. ఏ రేఖ ఉంటే ఆ రేఖ గురించి ఆ ఫలితం చేస్తే గ్యారంటీగా ఆ ఫలితం పొందుతారనమాట. 1-2 వంతులు పొందే అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రయత్నం చేయకుంటే ఏది జరగదు. ఏ ఒక్కటైనా అంతే. డబ్బైన ధనమైనా అంతే. ధనరేఖ ఉన్నది కదా, ఇంటి దగ్గర కొంచెం ధనం వచ్చేది. దానికి తగింది ఏదో ఒక వృత్తి చేస్తుండాలి. చేస్తే ఆ విధంగా ధనం పెరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను విద్యారేఖ గురించి అంటే, ఇప్పుడు విద్యా సమయం, పరీక్షా సమయం కాబట్టి విద్యారేఖ గురించి చెప్పాను. ఇంకొక భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఉంటాను.